మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో ఫలాఫెల్ రెసిపీని తయారు చేస్తున్నాను. ఇది అరబ్ క్యూజిన్ నుంచి వచ్చిన రెసిపీ, కానీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా 1 కప్పు కాబోలి శనగలను తీసుకోవాలి. దీనిలో నీళ్ళని పోసుకోవాలి. ఒక రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు కాబోలి శనగలు శుభ్రంగా కడుక్కొని బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే దీనిలోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, 1/2 కప్పు మైదాను కూడా వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఉండ చుట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలా ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి. సన్నటి సెగ మీద వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒకసారి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఫలాఫెల్ని వేడి నూనె నుంచి తీసేసుకోవచ్చు. అంతేనండి, ఫలాఫెల్ రెసిపీ తయారైనట్లే. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. రేపటి ఎపిసోడ్లో మ్యాక్రోని కుర్కురేని తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివ నాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.